హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాప్చరింగ్ స్టోరీస్ బై అర్జున్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా మన వీడియోస్ అన్నిట్లాగే ఇంకొక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో మన శ్రీనగర్ నుంచి, ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఈరోజు వీడియో అంతా కూడా ఇక్కడ శ్రీనగర్లో దాల్ లేక్ పైన ఉన్న వెజిటబుల్ ఫ్లోటింగ్ మార్కెట్ గురించి ఉండిపోతుంది. ఈ దాల్ లేక్ పైన ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఫ్లోట్ అవుతున్నాయో అవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది మీకు చూపించడానికి అండ్ నేను చూడడానికి కూడా. ఇదే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కమెంట్ కూడా చెప్పండి. వీడియోని చివరి దాకా చూడడం అయితే మర్చిపోకండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది వీడియో. సో ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సో ఇలా ఎర్లీ మార్నింగ్ బోట్ రైడ్లో ఫ్లోటింగ్ మార్కెట్ చూడడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి దాల్ లేక్ నుంచి ఒక 15-20 మినిట్స్ పడుతుందంట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇలా దాల్ లేక్లో ఇలా బోట్ రైడ్లో వెళ్తుంటే. ఎర్లీ మార్నింగ్ ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిగతా అప్పుడు చాలా రష్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు అటు ఇటు. హౌస్ బోట్స్ అనమాట. సో ఇట్లా వాటర్లోనే ఉంటాయి, ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు. గేట్స్ ఉంటాయి దాల్ లేక్ దగ్గర. సో ఈ గేట్స్ దగ్గర నుంచి మనం షికారా రైడ్ తీసుకొని ఆ షికారా రైడ్లో మనం దాదాపు ఒక 15-20 మినిట్స్ లోపలికి వెళ్తే అక్కడ మనకి వెజిటబుల్ ఫ్లోటింగ్ మార్కెట్ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను. ఖచ్చితంగా శ్రీనగర్ వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకూడదని విన్నాను. సో అది ఎలా ఉంటుంది ఏంటని నాతో పాటు మీకు కూడా నేను చూపిస్తాను. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది కాశ్మీర్లో ఉన్న దాల్ లేక్ పైన ఉంది. సో ఈ దాల్ లేక్ హార్ట్ ఆఫ్ ద కాశ్మీర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సెంటర్లో ఉంటుందన్నమాట. చుట్టూ లేక్, ఈ లేక్ చాలా పెద్దది. సో ఈ లేక్ పైనే దాదాపు ఇక్కడ ఉన్న హౌసెస్, మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, ఏటీఎం, స్కూల్, పోస్ట్ ఆఫీస్ అన్నీ కూడా ఫ్లోటింగ్ అనమాట ఈ లేక్ పైన. సో ఇది ఒక పెద్ద టౌన్ లాగే ఉంటుంది. మనందరము ఎలా అయితే ల్యాండ్ పైన ఉంటామో ఇక్కడ పీపుల్ అందరూ కూడా వాటర్ పైన ఉంటారు. సో మనం ఎలా అయితే కార్స్, బైక్స్ ఇవన్నీ వాడతామో ఇక్కడ వాళ్ళు బోట్స్, షికారాస్ వాడుతుంటారు అనమాట. $5,000 to 6,000 మంది షికారా బోట్ రైడర్స్ ఉన్నారంటండి ఇక్కడ. సో దీని మీద జీవనోపాధి వాళ్ళకి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని మీనా బజార్ అని కూడా అంటారు. ఆ షికారా పైన మనం ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ దగ్గర మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఏ షాప్ కావాలంటే ఆ షాప్ దగ్గర ఆపుతారు. మనం దిగి ఆ షాపింగ్ చూసుకొని మళ్ళీ వచ్చి షికారాలో మనం వెళ్ళిపోవచ్చు. ఈ దాల్ లేక్ పైన 50,000 పీపుల్ వరకు ఇక్కడ నివసిస్తున్నారు. అండ్ వీళ్ళ డైలీ రొటీన్కి, వీళ్ళ జీవనోపాధి కానీ, వీళ్ళు డైలీ వీళ్ళ పిల్లల్ని స్కూల్కి దింపడానికి కానీ, వీళ్ళు బయట మార్కెట్స్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే
ఇక్కడ వాళ్ళు షికారాస్ ద్వారానే వాడతారనమాట. షికారా అనేది ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అని చెప్పాలి. ఈ షికారా అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. షికారా అంటే బోట్ అండి. ఈ షికారాస్ని సెదార్ ట్రీస్తో చేస్తారు, అంటే దేవదారు వృక్షాలు అంటారు తెలుగులో. కాశ్మీర్లో కానీ ఇక్కడ ఈ హిల్లీ ఏరియాస్లో ఇక్కడ ఎక్కడ చూసినా మీకు దేవదారు వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. వాటి చెక్క నుంచి ఈ బోట్స్ని తయారు చేస్తారంట. ఒక్కొక్క బోటు 2.5 lakh వరకు ఉంటుందంట. ఆ షికారాస్ని కూడా ఇక్కడ ఈ లేక్ పైనే తయారు చేస్తారు, ఇక్కడ ఉన్న ప్లేస్లోనే. దాల్ లేక్లో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది చాలా యూనిక్ అని చెప్పాలి మనం, ఎందుకంటే రెగ్యులర్గా మనం చూడము. ఇవి ఇక్కడే వెజిటబుల్స్ పండిస్తారు, ఇక్కడే అమ్ముతారు. రకరకాల వెజిటబుల్స్ చూడొచ్చు, రకరకాల ప్లాంటేషన్స్ చూడొచ్చు. అన్నీ కూడా వాటర్ పైనే ఉంటాయి ఇక్కడ. వీళ్ళ ఫార్మ్స్ కూడా వాటర్ పైనే ఉంటాయి. సో ఇక్కడ మనం దారిలో మనం వెళ్తున్నప్పుడు కూడా చూస్తే రకరకాల లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి, లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాల వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. హియర్ కమ్స్ ద ఫ్లోటింగ్ వెజిటబుల్ మార్కెట్ ఇన్ దాల్ లేక్, శ్రీనగర్. సో ఇక్కడ అంతా వెజిటబుల్ వెండర్స్ అందరూ ఉంటారు అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తారు. సో ఇక్కడ తక్కువ రేటు దొరుకుతాయండి వెజిటబుల్స్. వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఓన్ ఫార్మ్స్ వీళ్ళకి ఉన్నాయి. కలర్ఫుల్ బోర్డ్స్, వాటిలో ఉన్న వెజిటబుల్స్, ఆ ఫ్లవర్స్, ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. वो दे दिया हमको नकली। ये ना नकली है। आई एम पॉपुलर गाय, ये नकली है। मालूम है कितना? आई एम पॉपुलर गाय, यूट्यूबर, फेसबुक, इंस्टाग्राम, यूजर बम्बई, इनसे फूडी, इंडियन फाइल्स, बुकड़ी यात्री, एमएलजी, आई एम आल्सो फेमस। माय नेम इज मुश्ताक, चैनल नेम इज मुश्ताक कहवा। मुश्ताक कहवा। సో ఇందాక మీరు తాగింది డూప్లికేట్, నేనే ఒరిజినల్ అని చెప్తున్నాడు ఈయన. कितना को देते हैं? एक बना, दो एक एक, कंजूसी मत करो, फेंको वो पानी, एक 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 वो फेंको पानी। फेंको ये पानी में, मीठा ज्यादा कम, अच्छे से डाल दो पूरा. अरे इज्जत का तबियत है। क्या है भैया? कोकोनट, ये आलमंड, वॉलनट, कैशू नट मिक्स, वाटरमेलन सीड्स, कोकोनट मिल्क। ले लो। जियो 1000 साल जियो। సో మనోడిదే ఒరిజినల్ అన్నాడు, చూద్దాం. కాశ్మీర్లో ట్రెడిషనల్ టీ అని చెప్పాలండి. ఖవా అంటారు దీని పేరు, ఖవా. సో ఇది ఇక్కడ ట్రెడిషనల్ టీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ దాల్ లేక్ పైన వెళ్తూ ఈ ఖవా టీ టేస్ట్ చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. చాలా డిఫరెంట్ టేస్ట్. దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మనకు వేసిస్తారనమాట. చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. యూనిక్ టేస్ట్. మనం ఇప్పుడు వరకు టేస్ట్ చేసిన టీస్ కన్నిటికన్నా ఇది చాలా యూనిక్గా ఉంటుంది. My kava is 16 things mix: almond, walnut, cashew nut, honey, saffron, cardamom, cinnamon, ginger, chai patti, shangram, kazaban, sabistan, malachi, rose leaves, magaz, dates, stand Hindustan, Pakistan also mix. चॉकलेट है अखरोट का, ये यहाँ का फेमस। ये चॉकलेट वॉलनट है, ये कोकोनट आइस है, ये लेमन वॉलनट, ये वनीला वॉलनट, ये कोकोनट चॉकलेट, ये वनीला चॉकलेट फज है, इसमें अखरोट और बादाम है। ये प्लेन चॉकलेट है। 120 ये एक जगह यहाँ मिलेगा, दूसरी जगह मिलेगा यूरोप में, बेल्जियम में। ये हमारा दादा ने वहाँ सीखा था, फिर हमने सीखा था। अगर ये पूरा कश्मीर में ढूंढोगे ना, ये नहीं मिलेगा। సో ఫ్రెష్ బ్రింజాల్, బాటిల్ గార్డ్, సొరకాయ, ఇంకా వంకాయ, ఆకుకూరలు ఉన్నాయి, రకరకాల ఆకుకూరలు.
ఈ వెజిటబుల్ ఫ్లోటింగ్ మార్కెట్ చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగే మాత్రమే ఇది చూడగలరు. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇది మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది అండ్ విత్ ఇన్ అన్ అవర్ ఇక్కడ నుంచి అందరూ ఖాళీ అయిపోతారు. బట్ ఎవరైనా ఇక్కడ రావాలనుకునే వాళ్ళు మాత్రం 5 కల్లా ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకోవాలంటే మీరు బిఫోర్ డే నైట్ ముందు రోజు రాత్రి మీరు ఎవరైనా షికారా రైడర్స్ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడి బోట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళ నెంబర్ తీసుకోవాలి. షికారా బోట్ రైడ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళు రేట్స్ మాత్రం చాలా చెప్తారు, బట్ మనం మంచిగా బార్గెన్ చేసుకోవాలి. మేమైతే 500 రూపీస్కి వెళ్ళాము. సో ముందు రోజు బుక్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అడుగుతారనమాట. సో కాకపోతే మీకు టైం కల్లా మీకు 5 o'clock కల్లా మీరు ఆ మార్కెట్ వెజిటబుల్ ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర ఉండాలంటే ముందు రోజు మాట్లాడుకుంటే బెటర్. అప్పటికప్పుడు వస్తే దొరకకపోవచ్చు 50-50 ఛాన్సెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కాశ్మీర్ అంటే అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అమ్మో కాశ్మీర్కి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అది అని. నా ఫ్రెండ్ అబ్రహాం ఇక్కడ ఉండడం వల్ల నేను ఇది సెకండ్ టైం రావడం. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఉన్న పీపుల్ కానీ చాలా మంచి వాళ్ళు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అందరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా పలకరిస్తారు. మీకు కనిపిస్తున్న ఈ హౌస్ బోట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. సో ఒక్కొక్క బోట్కి దానికి ఉన్న ఫెసిలిటీస్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. వింటర్స్లో ఈ లేక్ ఫ్రీజ్ అయిపోతుందంట. అంటే మరీ బోట్స్ వెళ్ళలేనంటే నడిచే అంత ఫ్రీజ్ కాదు కానీ ఫ్రీజ్ అవుతుందంట. 1986లో ఈ లేక్ 3 months వరకు ఫ్రీజ్ అయిపోయి ఉందంట. ఇదే లేక్ పైన ఫుట్బాల్, క్రికెట్ కూడా ఆడుకునే వాళ్ళంట. కాశ్మీరీ ఆర్ట్ గ్యాలరీ అంట. వరల్డ్ క్లాస్ వింటేజ్ అండ్ యాంటిక్ ఆర్ట్ వర్క్స్. దాల్ లేక్ పైన ఉన్న ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం, దాల్ లేక్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాగాల్యాండ్లో ఉన్న కోహిమాలో ఉన్న కిసామా విలేజ్ దగ్గర జరిగే హార్న్బిల్ ఫెస్టివల్కి కూడా అటెండ్ అయ్యాను. సో చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది. దాదాపు తెలుగులో చాలా తక్కువ మంది చేశారు. సో వాటి మీద కూడా వీడియోస్ చేశాను, అవి త్వరలో రాబోతున్నాయి. స్టే ట్యూన్. మీరందరూ కూడా ఇప్పుడు వరకు ఎంతో సపోర్ట్ చేశారు. సో ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఈ వీడియోస్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి ఒక వీడియోకి ఒక లైక్ చేసి కింద ఒక కమెంట్ చేయడం వల్ల అది నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.